తల్లి అడిగి పొందుకుంది సమూయేలుని, కానీ అతన్ని పెంచే పరిస్థితి కాదు. ఎందుకంటే దేవుని దగ్గర ఒక సమర్పణ చేసుకుంది, దేవుని ఎదుట చేసినటువంటి మొక్కుబడి దేవుని యొద్ద చెల్లించేసింది. మరి దేవుని సన్నిధిలో విడవబడినటువంటి సమూయేలుని దేవుడు ఎలా తయారు చేశాడనంటే, ఎంత నీతిగా యథార్థముగా బ్రతికాడనంటే, ప్రజలందరి ఎదుట నిలవబడి ఒక బలమైనటువంటి సవాలును విసిరాడు. నాలో పాపం ఉందని, నేను అన్యాయముగా సొత్తు తీసుకున్నానని, ఎవరి దగ్గరైనా ఏ వస్తువైనా తీసుకున్నానని, లంచము తీసుకున్నానని, కానీ మీ దగ్గర ఎవరి దగ్గరైనా సాక్ష్యం ఉంటే కనుక సాక్ష్యాలతో సహా నా దగ్గరికి రండి అని అన్నప్పుడు ప్రజలు చెప్పిన మాట ఏంటంటే, లేదు లేదు, నీ క్యారెక్టర్ అది కాదు. దేవునికి అంటే ఏ తల్లైనా సరే తన బిడ్డలని దేవునికి అప్పగించి పెంచేటువంటి ఆ పెంపకం ఏదైతే ఉంటుందో వారి సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే గొప్ప ఘనమైన సాక్ష్య జీవితాలుగా వారి జీవితాలు మార్చబడతాయి. మీరు చూడండి, ఒక తల్లి శారీరకంగా బిడ్డల విషయంలో ఎంతవరకు కాపుదలు ఇవ్వగలుగుతారు? అదే దేవుని చేతిలో ఆ బిడ్డను పెట్టినప్పుడు మనం ఉన్నా లేకపోయినా సరే దేవుడైతే ఎన్నడూ చేయి విడిచే పరిస్థితి కాదు. దేవుని సన్నిధిలో పిల్లల్ని పెంచడము ఖచ్చితంగా మనము అలవర్చుకోవాలి. వారికి తగినటువంటి బోధని నేర్పించే వారిగా ఉండాలి.